ఆమెమో వైసీపీకి సపోర్ట్, ఆయనేమో కాంగ్రెస్ పార్టీకి మద్దతు. ఇద్దరి టార్గెట్ మాత్రం ఒక్కటే. ఏపీలో ఈసారి క్రైస్తవుల ఓట్లు కీలకం. దీంతో క్రిస్టియన్ ఓటు బ్యాంకు గంపగుత్తగా తమకే పడాలని జగన్ స్కెచ్ గీశారు. అనుకున్నదే తడవుగా మేనత్తను రంగంలోకి దింపారు. ఆమెమో పాస్టర్లతో మీటింగ్స్ పెడుతూ జగన్కు సపోర్ట్ చేయాలని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా తన భర్త అనిల్కు ఈ బాధ్యతలను అప్పచెప్పారట. దీంతో ఆంధ్రప్రదేశ్లో చర్చి పాలిటిక్స్ పీక్స్కు చేరుకున్నాయి. ఇప్పుడు మరి ఈసారి క్రైస్తవుల ఓట్లు ఎవరికి పడతాయి? ఓట్లు చీలితే నష్టం ఎవరికి? లెట్ us వాచ్ ది స్టోరీ. పోటాపోటీ ప్రచారంతో ఏపీలో పరిస్థితులు వేడెక్కుతున్న సందర్భంలో షర్మిల తన మాటలకు మరింత పదును పెట్టడంతో పాటు సెంటిమెంట్ను స్టార్ట్ చేశారు. మీ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ వివేకానందరెడ్డి బిడ్డతో కలిసి వచ్చి ఆడబిడ్డగా కొంగు చాపి అడుగుతోంది ఎన్నికల్లో హంతకులను ఓడించి షర్మిలకు ఓటేయమని అని. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మాటల ప్రభావం చాలా ఎక్కువ. అంతే, ఉదయం లేచేసరికి జగన్ తన మేనత్తను రంగంలోకి దించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నలుగురు అన్నదమ్ములకు ఒకే ఒక్క ఆడపడుచు విమలమ్మ. ఆమె మొదటి నుంచి జగన్కు అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ వస్తోంది. నేను మీ మేనత్తను, వైఎస్ కుటుంబానికి ఆడపడుచును, వివేకమన్నా రాజశేఖర రెడ్డి ఎంతో ప్రేమించే సోదరిని, నేను చెప్తున్న ఆ కుటుంబాన్ని పలుచన చేయవద్దని మీ ఇద్దరు ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లి చేస్తున్న విమర్శలు చాలు, ఇక నోరు మూసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, పులివెందుల కడప ప్రజలకు జగన్ అవినాష్కు అండగా ఉండాలని కోరింది. నిజానికి మొత్తం ఎపిసోడ్లో విజయమ్మను ఇన్వాల్వ్ కావాలని జగన్ అండ్ కో కోరినా షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడలేక, అలాగని జగన్ విజ్ఞప్తిని కాదనలేకే విజయమ్మ అమెరికా వెళ్లిపోయిందన్న చర్చ సాగుతోంది. షర్మిల ప్రచారం దెబ్బతోనే జగన్ అవినాష్లు మేనత్త సహాయం కోరారని సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. జగన్ సహా ఆయన బలగం మొత్తం రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. జగన్ను ఎన్నికల్లో మరోసారి గెలిపించేందుకు ఆయన బంధువు వైఎస్ విమలారెడ్డి పావులు కదుపుతున్నట్టు సమాచారం అందుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాస్టర్లతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో రానున్న ఎన్నికల్లో జగన్ను ఎందుకు గెలిపించాలి అనే అంశంపై పాస్టర్లతో చర్చలు జరిపారు. జగన్, ఆయన తరపున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని, వారి కోసం ప్రార్థనలు చేయాలని విమలారెడ్డి కోరారు. జగన్ను గెలిపించకపోతే క్రైస్తవులకు ఇబ్బందులు ఎదురవుతాయని విమలారెడ్డి చెప్పారు. జగన్ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు. అంతేకాదు, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక గత ఎన్నికల్లో మతమస్త్రాన్ని సంధించిన బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పుడు అదే అస్త్రాన్ని జగన్కు వ్యతిరేకంగా సంధిస్తున్నారు. కాంగ్రెస్కు మద్దతుగా బ్రదర్ అనిల్ కుమార్ రంగంలోకి దిగారు. నాడు జగన్ విజయం కోసం ఆయన ఏ విధంగా పనిచేశారో అదే విధంగా ఇప్పుడు జగన్ ఓటమి కోసం పనిచేస్తున్నారు. అనిల్ కుమార్కు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సమాజంలో ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ను గత ఎన్నికల్లో బావమర్ది జగన్ని సీఎం చేయాలన్న లక్ష్య సాధన కోసం ఉపయోగించిన బ్రదర్ అనిల్ ఇప్పుడు జగన్ ఓటమి కోసం ఉపయోగిస్తున్నారు. నాడు అనిల్ ప్రభావంతో రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం మొత్తం జగన్కు మద్దతుగా నిలిచింది. రానున్న ఎన్నికల్లో అదే అనిల్ ప్రభావం రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం జగన్ వ్యతిరేకంగా ఏకతాటిపైకి వస్తోంది. జగన్ పైకి మతం అనే పాశుపతాస్త్రాన్ని బ్రదర్ అనిల్ కుమార్ సంధించారని చెప్పవచ్చు. విశాఖలో మత పెద్దలతో భేటీ, రాష్ట్రంలోని క్రైస్తవ మతస్థులను జగన్కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
మరోవైపు 2019 ఎన్నికల్లో బీసీలు, రెడ్డి సామాజిక వర్గంతో పాటు క్రిస్టియన్లు, ముస్లిం మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు జగన్కు జై కొట్టారు. అయితే వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గంలో కొంత ఓట్ షేర్ కాంగ్రెస్ వైపు మళ్లుతుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా షర్మిల భర్త కూడా రంగంలోకి దిగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రదర్ అనిల్ కుమార్ పాస్టర్లతో మీటింగ్ పెట్టడంతో ఆయన ద్వారా క్రిస్టియన్ల ఓట్లకు గాలం వేసే ప్రయత్నాలు సాగుతున్నాయనే ప్రచారం నడుస్తోంది. మరి ఈసారి క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ.